మాకు కిరణ్ కుమార్ రెడ్డి గారు గుణ ఎంపీ అయినారు అనుకోండి, మాకు ఇంకా అభివృద్ధి ఉంటుందనేసి మాకు గట్టి నమ్మకం ఉందండి. పక్కా వాళ్ళు అభివృద్ధి చేశారు. కలిగిరి మండలం, మన పిలేరు మండలం అన్ని అభివృద్ధి చేశారు కాబట్టి పక్కా గెలుస్తారు. 10 years బ్యాక్ సీఎంగా ఉన్నప్పుడు బాగా చేశారు అభివృద్ధి. వెల్కమ్ టు షాడో 9. పొలిటికల్ హాట్ ల్యాండ్ రాజంపేటలో ఉన్నాం. రాజంపేట రాజకీయాలను అంచనా వేయడం అంత ఈజీ కాదు. అందులోనూ నల్లారి అలాగే పెద్దిరెడ్డి ఫ్యామిలీలు బిగ్ ఫైట్కు దిగడంతో ఇక్కడ చాలా హాట్గా మారిపోయింది పరిస్థితి. సో బీజేపీ అభ్యర్థిగా రాజంపేట పార్లమెంట్ బరిలోకి దిగిన కిరణ్ కుమార్ రెడ్డి పెద్దిరెడ్డి ఫ్యామిలీతో ఎలా ఫైట్ చేయబోతున్నారు, ఏ ఆయుధాలతో ఆయన యుద్ధానికి సిద్ధమయ్యారు, అండ్ ఎన్డీఏ అభ్యర్థిగా ఏ హామీలతో ఆయన ప్రజల్లోకి వెళుతున్నారు, సో ఆయన ప్రచారం ఎలా సాగుతోంది, ఆయన బలం ఏంటి, బలగం ఏంటి, షాడో 9లో ఇవాళ డే అంతా ఆయన ఫాలో అవుతూ తెలుసుకుందాం. రైట్, టైం 8:54 అయింది. ఎన్డీఏ రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం ప్రచారానికి రెడీ అవుతున్నారు. ఆయన మనం షాడోలో ఫాలో చేస్తున్నాం ఇవాళ. సో ఆయన స్కెడ్యూల్ ఏంటి, ప్రజలతో ఆయన ఏం మాట్లాడతారు, వాళ్ళ సమస్యలకు ఆయన ఎటువంటి పరిష్కారాలు చూపించబోతున్నారు, ఎటువంటి హామీలు ఇస్తున్నారు, ఇవన్నీ కూడా మనం ఫుల్ ఫ్లెడ్జ్గా ఫోకస్ చేద్దాం. ప్రజెంట్ ఆయన రెడీ అవుతున్నారు. లెట్స్ గో. సార్ ఏంటిది, స్టూడెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్టు ఉంది ఇది చూస్తూ ఉంటే టేబుల్ అంతా. సో నేను కాలేజీలో స్కూల్లో అంత మంచి స్టూడెంట్ కాదమ్మా, బట్ పబ్లిక్లో మాట్లాడే ముందర మనము కరెక్ట్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో మనం వాళ్ళ ముందరకు పోవాలి. సో వారితో 1 గంట మాట్లాడాలంటే నేను కనీసం 2 గంటల సేపు ప్రిపరేషన్ చేయాల్సి వస్తుంది. అందుకనే ప్రిపరేషన్ చాలా ముఖ్యం మాట్లాడే ముందర. ఓకే, సో సార్ మీ మార్నింగ్ రొటీన్ అసలు ఎలా స్టార్ట్ అవుతుంది ఏంటి ఒకసారి? నేను ఎంత లేటుగా పనుకున్నామ్మా, 12 or 1 or 2 ఆల్సో 5:30కి లేస్తాను. ఒక 45 నిమిషాల పాటు 45 నిమిషాల నుంచి 1 గంట పాటు ఎక్సర్సైజ్ చేసుకుంటాను. నేను యోగా చేస్తాను అండ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటాను. ఎవ్రీడే చేస్తాను. ఓకే, సో అందుకనే మీరు డే లాంగ్ అలా పీస్ఫుల్గా ఉంటారనమాట, అలా నవ్వుతూ. ఇది ఒక ముఖ్య కారణం కూడా ఉంది నాకు, నేను ఈ విధంగా అయ్యేదానికి కూడా. నేను ఒక స్పోర్ట్స్ మ్యాన్. సో గెలిచేది ఓడిపోయేది పార్ట్ ఆఫ్ రొటీన్ నాకు. సో ఓడిపోతే వచ్చేసారి గెలిచాలి అని ప్రిపరేషన్ చేయాలి. గెలిస్తే ఉత్సాహపడకన్నా నెక్స్ట్ మ్యాచ్ కూడా మనం గెలవాలి అనే పద్ధతిలో పోవటం జరుగుతుంది. మీకు క్రికెట్ అంటే చాలా ఇష్టం అని తెలుసు. నేను ఆల్ అరౌండ్ క్రికెట్, ఐ వాజ్ ఎ ఫుట్బాలర్, ఐ వాజ్ ఎ హాకీ ప్లేయర్, I was a basketball player, I was an athlete, I was a table tennis champion of my school. So lot of games ఆడేవాడిని. బట్ కాలేజ్కి వచ్చిన తర్వాత ఉత్త క్రికెట్ ఒకటే కంటిన్యూ చేశాను. ఇప్పుడు నవ్ ఐ ప్లే గోల్ఫ్. ఐఎమ్ క్వైట్ ఎ గుడ్ గోల్ఫ్ ప్లేయర్. 13-14 హ్యాండిక్యాప్తో ఉన్నాను నేను. ప్రత్యక్ష రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నారు, బట్ ఐ హోప్ అంటే ప్రజలకు మాత్రం దగ్గరగానే ఉంటారు నాకు తెలిసి. సో ఇప్పుడు మళ్ళీ బీజేపీలోకి వచ్చి ప్రజలతో మమేకం అవడానికి ట్రై చేస్తున్నారు. ఎలా ఉందండి ఇప్పుడు మీ జర్నీ? ఇప్పుడు బీజేపీ అనేది నాతో పాటు మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. విభజన జరిగే సమయంలోనే నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బీజేపీ అగ్ర నాయకులు నాతో మాట్లాడటం జరిగింది, ఇంక్లూడింగ్ మోడీజీ. మాట్లాడి నన్ను అడిగారు ఆ సమయంలో, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బీజేపీలో జాయిన్ కాబట్టి, రాష్ట్రాన్ని కాపాడండి మీరు, మళ్ళీ నేను నా రాజకీయ నిర్ణయం మళ్ళీ తీసుకుంటాను. నాకున్న విభేదం కాంగ్రెస్తో, రాష్ట్రాన్ని విభజన చేస్తున్నారు, ప్రజలకు నష్టం జరుగుతుంది, ఇరు ప్రాంతాల ప్రజలకు నష్టం జరుగుతుందనే ముఖ్య ఉద్దేశంతోనే నేను ఇది ఏదైతే చేస్తున్నానో పార్టీ స్టాన్స్కు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాన్స్కు వ్యతిరేకం పోతున్నాను. అది కేవలం దానివల్ల రాష్ట్రాన్ని కాపాడితే నేను నా రాజకీయ నిర్ణయం మళ్ళా నేను ముఖ్యం కాదు, నేను టెంపరీ, నేను 16th చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్. రాష్ట్రం ముఖ్యం.
ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. విభజన సమస్యలు ఇంకా ముందరకు రావటం లేదు. నేను ముఖ్యంగా రిజైన్ చేసింది రివర్ వాటర్ ఇష్యూలో. కృష్ణా రివర్ వాటర్ షేరింగ్లో విపరీతమైన ఇబ్బందులు వస్తాయి. రెండు రాష్ట్రాలకు కొట్టుకుండే పరిస్థితి ఏర్పడుతుంది, ప్రజలకు రైతులకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే నేను ఆ రోజు ఆ స్టాన్స్ తీసుకుని రిజైన్ చేసింది. బీజేపీ ఎందుకు చేరానంటే మోడీ గారి నాయకత్వం ప్రత్యేకంగా కరప్షన్కి పూర్తిగా టాలరెన్స్ లేకుండా పూర్తిగా కరప్షన్ని తీసేసేదానికి, ప్రత్యేకంగా రాజకీయ కరప్షన్ని తీసేసేదానికి పూర్తి ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఆకర్షితులయ్యే పోవటం జరిగింది. లేదు అంటే ఈరోజు ఇక్కడే స్టే కాబట్టి ఇక్కడే ఉన్నాను నేను నైట్ కూడా, అందుకని వారితోనూ బ్రేక్ఫాస్ట్ చేయాలి. సార్ జనరల్గా రాజంపేటలో మైనారిటీస్ ఎక్కువ, సో మీరు బీజేపీలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమైనా కొంచెం అప్సెట్ అయ్యారా? మీతో ఉన్న వాళ్ళు కాస్త అటు ఇటు కన్ఫ్యూజ్ అవ్వడం కానీ అలా ఏమైనా జరిగిందా? లేదు, బీజేపీ పైన అపోహలు సృష్టిస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ. వాస్తవానికి నేను వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బీజేపీ పార్టీ మైనారిటీకి చేసిన అంశాలు కానీ జరుగుతున్న విషయాలు కానీ ఖచ్చితంగా వారికి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కటి కూడా. సార్ మీరు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో చేసిన డెవలప్మెంట్ ఇక్కడ ప్రజలకి అంటే గుర్తుందా? వాళ్ళు దాని గురించి మాట్లాడుతున్నారా? ఈ నియోజకవర్గాల్లో చెప్పిన అంశాలు ఒక కార్యకర్తలు ఇప్పటికి కూడా ఆ జీవోలన్నీ తీసుకొని వచ్చి ఇవ్వటం జరిగింది. కోడూరులో దగ్గర 500 కోట్లకు అభివృద్ధి పనులు ఇచ్చిండేటి వాళ్ళు జీవోలతో పాటు పుస్తకాలు చేసుకొని పెట్టుకున్నారు. 10-12 సంవత్సరాల ముందర ఇక్కడ శాంక్షన్ చేసింది. రాజంపేటలో కూడా అదేవిధంగా ఒక 400-450 కోట్లకు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేసింది. ఆ గ్రామస్తులు పూర్తిగా నమ్మకం ఉంది, వారు చేసిన అభివృద్ధి గుర్తుంది కూడా. సార్ మీరు సీఎంగా చేశారు, ఇప్పుడు మళ్ళీ ఛాలెంజింగ్గా ఉందా అండి ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడడం, కలవడం ఇదంతా కూడా? ఖచ్చితంగా. నేను ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఎవరు అపోనెంట్ అయినా కూడా ప్రజా జీవితంలో ప్రతి ఎలక్షన్ కూడా సీరియస్గా తీసుకోవాలి. ప్రతి ఎలక్షన్ను కూడా ప్రజలను మెప్పించే ఓట్లు వేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే దిశలో నేను వారిని ఒప్పించేదానికి ప్రయత్నం చేస్తున్నాను. ఖచ్చితంగా కలిసి ప్రజలకు సేవ చేసే దాంట్లో ఉన్న ఆనందం దేంట్లో ఉండదు. అది పేద ప్రజలకు అట్టడుగును ఉన్న వారికి సేవ చేసే ఆనందం ఇంకా దేంట్లో తృప్తి అయితే నాకు లేదు. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, కూటమి కార్యకర్తలందరూ సిద్ధంగా ఉన్నారు మీటింగ్లో. సో మీటింగ్లో కిరణ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు చూద్దాం. మేము తప్పకుండా కిరణ్ కుమార్ రెడ్డి గారికి కమలం పువ్వు గుర్తుపై ఓటేసి కిరణ్ కుమార్ రెడ్డి గారిని 1,00,000 ఓట్లకు పైగా మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలు కూడా పల్లెల్లో చెప్పడం జరుగుతూ ఉంది. తప్పకుండా విజయం తథ్యం. అఖండ మెజారిటీతో గెలిపించే బాధ్యత ఈ ఎంపీ స్థానంలో ఉన్నటువంటి ప్రజలందరి బాధ్యత. ముఖ్యమంత్రి అయితేనే 50 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి అయినాము. పార్టీలకు అతీతంగా ఎవరికి సహాయం చేయగలుగుతానో, ఏ ప్రాంతాలకు సహాయం చేయగలుగుతానో కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ, కమ్యూనిస్ట్ అందరూ నా ఆఫీస్కి వచ్చి పనులు చేయించుకునేవారు. ఎందుకంటే పేద ప్రజలకు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. రోజుకి 30 లక్షల రూపాయలు నేను సీఎం రిలీఫ్ ఫండ్ పైన రోజుకి శాంక్షన్ చేశాను. ప్రతిరోజు నేను అధికారంలో ఉన్న ప్రతిరోజు మినిమం 30 లక్షలు, కొన్ని రోజులు 1 కోటి రూపాయలు శాంక్షన్ చేసేవాడిని. ఎవరికైతే హెల్త్ బాగలేదు, ఎవరికైతే ఆరోగ్య పరిస్థితి బాగలేదు, ప్రతిరోజు తీసుకునేది. ప్రజల సంక్షేమమే మనం కోరి ముందరకు పోయాడు కాబట్టి రాజీనామా.
మనం కిరణ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడారో చూసాం అండ్ కూటమి కార్యకర్తలు ఏం మాట్లాడుకుంటున్నారో విన్నాం మనం. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ పబ్లిక్ పల్స్. ఎస్, పబ్లిక్ ఒపీనియన్ మ్యాటర్స్ ఇక్కడ. సో పబ్లిక్లోకి వచ్చాం మనం. సో వాళ్ళ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి ఏంటి తెలుసుకుందాం ఒకసారి. నమస్తే అండి, మీ పేరు? ఊరు ఇదే రైల్వే కూడూరా? ఓకే, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు తెలుసు కదా ఎంపీ అభ్యర్థిగా. ఆయన గురించి మీరు ఏమనుకుంటున్నారు? చేస్తారని అనుకుంటున్నాం, వేయాలని ఉన్నాం. మీ ఓటు కిరణ్ కుమార్ రెడ్డికి? కిరణ్ కుమార్ రెడ్డికి. మీరండి? టీడీపీకి అండి. టీడీపీ అంటే కిరణ్ కుమార్ రెడ్డి? కిరణ్ కుమార్ రెడ్డి. అవునా? అవునండి. ఓకే, ఏంటండి ఆయన ఏం చేస్తారనుకుంటున్నాం? గత సంవత్సరంలో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినాడు కదండి, బాగా అభివృద్ధి చేసినారు కదా. కిరణ్ కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు తెలుసు కదా. కిరణ్ కుమార్ రెడ్డి గారికే వేస్తామండి మా ఓటు ఖచ్చితంగా. ఎందుకు? ఆ కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందింది అనేది మన వాళ్ళందరూ చూసినారు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ఉమ్మడి రాష్ట్ర అభివృద్ధి ఎలా జరిగిందనేది చూసినారు. ఇప్పుడు మాకు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక ఎంపీ అయినారు అనుకోండి, మాకు ఇంకా అభివృద్ధి ఉంటుందనేసి మాకు గట్టి నమ్మకం ఉందండి కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద. మీరండి? ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ గెలుపొందితే ఆయన మంత్రి అవుతాడు. పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల అభివృద్ధికి కూడా ఆయన కృషి చేస్తాడని మా నమ్మకం. నమస్తే అండి, మీ పేరు? రామచంద్ర నాయుడు. ఎలా ఉన్నాయి పాలిటిక్స్? కిరణ్ కుమార్ రెడ్డికి అనుభవం కలిగినోడు. ఆయన 2 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన వల్ల మాకు అభివృద్ధి చెందుతుందని బీజేపీకి కూటమికి వేద్దాం ఉన్నాడు. రైల్వే కోడూరులో కార్యకర్తలతో సమావేశం తర్వాత ఆయన ప్రసంగం విన్నాక కార్యకర్తలు అందరూ ఫుల్ జోష్లో ఉన్నారు. సో అక్కడ నుండి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి ట్రావెల్ చేస్తున్నారు. సార్ ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి మనం మాట్లాడదాం. సార్ ఇక్కడ నుంచి ఎక్కడికి సార్? ఇక్కడ నుంచి కలికిరికి పోతున్నాము. కలికిరి మా పీలేరు కాన్స్టిట్యున్సీలో వస్తుంది. అది నా నేటివ్, నేను ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేసిన కాన్స్టిట్యున్సీకి. ఓకే సార్, జనరల్గా మీరు మాట్లాడిన తర్వాత నిజంగానే ఫుల్ జోష్లో ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి మేమే వస్తామని అధికారంలో కార్యకర్తలు చెప్తున్నారు. సో మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? కేంద్రంలో ఒక పక్క, రాష్ట్రంలో ఒక పక్క ఖచ్చితంగా మంచి మెజారిటీతో కూటమి, ఎన్డీఏ కూటమి ఫామ్ చేస్తారు. అండ్ మీరు చేసిన వాటిలో ఏ అచీవ్మెంట్తో ప్రజల్ని అట్రాక్ట్ చేస్తున్నారండి ఇప్పుడు మీరు చెప్పాలని అనుకుంటే? అంటే నేను అట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్లకు ఉన్న పరిస్థితులు, గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న క్యాండిడేట్ ఎంపీ ఏం చేశాడు, మేము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాము. సో నేను గెలిచేది ఓడేది నా చేతిలో లేదు, ప్రజల చేతిలో ఉంది. కాన్ఫిడెన్స్ మంచిదే, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ మంచిది కాదు. సో ఆయన మోదీ అంటున్నట్టు ఇస్ బార్ 400 పార్ అది నెరవేరుతుందంటారా? ఖచ్చితంగా నెరవేరుతుంది. ప్రజల మూడ్ చూస్తే ఖచ్చితంగా నెరవేరుతుంది. మనం ఒక భాగం కావాలనే తాపత్రయంతో ఆంధ్రప్రదేశ్ను కూడా ముందరికి తీసుకొని పోవాలి, బీజేపీ సపోర్ట్ తీసుకొని అనేది స్పష్టంగా ప్రజలకు తెలియజెప్తాం. లైక్ మీ ప్రధాన ప్రత్యర్థి మిథున్ రెడ్డిని ఎలా చూస్తున్నారు మీరు? ఇప్పుడు ప్రత్యర్థి ఎవరైనా ప్రత్యర్థి, అపోనెంట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఎక్కడ కూడా గేమ్లో కానీ లేకన్నాటి పాలిటిక్స్లో కానీ ఎవరు ప్రత్యర్థి అయినా మనం గౌరవంగానే ప్రత్యర్థిని చూస్తాం. మనం ఏ విధంగా అయితే చిన్న పామును కూడా పెద్ద కట్టుతో కొట్టాలంట. సో ఖచ్చితంగా అన్ని కాషియస్ తీసుకొని ఎలక్షనీరింగ్ ఏ విధంగా చేయాలో కాషియస్గా పెద్ద ప్రజలకు వారికి అర్థమయ్యే విధంగా చెప్తూ ఖచ్చితంగా పెద్ద మెజారిటీతో విజయం సాధిస్తామని అందరూ 7 ఎమ్మెల్యేలు, ఇక్కడ పోటీ చేస్తున్న ఎమ్మెల్యేలు, పార్లమెంట్ కూడా పెద్ద మెజారిటీతో మేము గెలుస్తామని పూర్తి నమ్మకం. రైట్, నాకు అసెంబ్లీలో అంటే పోటీ చేస్తున్నప్పుడు నాకు కొన్ని సీట్లు తగ్గినా పర్వాలేదు, కానీ మిథున్ రెడ్డి మాత్రం కిరణ్ కుమార్ రెడ్డి మీద భారీ మెజారిటీతో గెలిపించడం నా లక్ష్యం అని పెద్దిరెడ్డి అన్నారు. సో ఆ స్టేట్మెంట్ని అందరూ ఓడిపోయేటప్పుడు ఇంకా వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడేది? 7 మంది ఓడిపోతారని చెప్తామంటే ఇంకా వారి గురించి ఎందుకు మాట్లాడేది? అండ్ వ్యతిరేకత మీకు ప్లస్, అండ్ వచ్చాక మీరు ఏం చేస్తారు అన్న విషయం ఎలా కన్వే చేస్తారు? ఎప్పుడు కూడా ఇది చేయాలనేది, చేస్తాననేది ఎప్పుడు ప్రామిస్ చేయండి. నేను అవకాశం వచ్చినప్పుడు వీలైన దగ్గర మనము చేయాల్సిన పని ఎవరు అడగకన్నా కూడా మన ప్రాంతం
అభివృద్ధి జరుగుతుందంటే అటువంటివి చేయటం జరుగుతుంది. అందుకే మీరు హామీలు ఇవ్వను నేను చేసి చూపిస్తాను అని అంటున్నారు. హామీలు ఇవ్వకుండా అంటే ప్రజలు ఏం అడుగుతున్నారని చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఒక మెడికల్ కాలేజ్ వచ్చిందండి రాజంపేటకి, దాన్ని వేరే ప్రాంతానికి తరలించడం జరిగింది. రాజంపేట ప్రాంతాల వరకు ఏం చెప్పారంటే మీకు జిల్లా చేస్తున్నాం, జిల్లా హెడ్ క్వార్టర్ మీకు చేస్తున్నాం అని చెప్పారు. అది కూడా తరలించిపోయారు. ఇటువంటి సమస్యలన్నీ ఉన్నాయి. సో వారి కోరిక మేరకు ఏ విధంగా మనం చేయగలుగుతామో ఖచ్చితంగా చేస్తాం. అండ్ ఈ రాజంపేట పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల నుండి చాలామంది గల్ఫ్ దేశాలకు వెళుతూ ఉంటారు పనుల కోసం. సో వాళ్ళకి ఒక భరోసా కోరుకుంటూ ఉన్నారండి. మీ దగ్గర ఎటువంటి ప్లాన్ ఉంది? లైక్ కేరళ లాంటి బోర్డు ఏమైనా ఏర్పాటు చేస్తారు? బోర్డు గురించి కాదు, ఇక్కడ ఇండస్ట్రియలైజేషన్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎక్కువ అవకాశాలు ఈ ప్రాంతాల్లో కలిగాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ ప్రాసెస్లోనే శ్రీ సిటీ ఒకటి ఫామ్ అయింది, మన దీని దగ్గర ఉంది శ్రీ సిటీ చిత్తూరు జిల్లాలో. ఇప్పుడు ఎన్ఐఎంజెడ్ ఒకటి శాంక్షన్ అయి ఉంది పీలేరు ప్రాంతంలో, బట్ ప్రోగ్రెస్ లేదు. 10 సంవత్సరాల నుంచి అది అటకెక్కిచ్చారు. ఎన్ఐఎంజెడ్ పార్లమెంట్ పాస్ చేసిన ఎన్ఐఎంజెడ్ నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, అది కానీ మనం పూర్తి చేసుకోగలిగితే 30,000 ఉద్యోగాలు వస్తాయి. దాంట్లో 30,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ రావడం జరుగుతుంది. సార్ ఇప్పుడు రాజంపేటలో ఉన్న నియోజకవర్గాల్లో ఏది మీకు కొంచెం టఫ్గా అనిపిస్తుంది? ప్రజలు చాలా తెలివైన వారు, రాజకీయ అవగాహన ఉన్నవారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2009లో ఒకటే రోజున ఎలక్షన్స్ జరిగినాయి పార్లమెంట్కు, అసెంబ్లీకి. మనం అసెంబ్లీ సభ్యులు తీసుకుంటే 156 గెలిచాం కాంగ్రెస్ పార్టీ ఆ రోజున రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వం. అదే రోజు జరిగిన ఎలక్షన్స్లో పార్లమెంటుకి 194 స్థానాల్లో మెజారిటీ వచ్చింది. సేమ్ డే ఎలక్షన్ జరిగింది. 38 స్థానాలు అధికంగా కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ సెగ్మెంట్స్లో మెజారిటీ వచ్చింది. 33 పార్లమెంట్ గెలిచాం. సో ప్రజలు క్యాండిడేట్ని కూడా చూస్తారు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసి వాళ్ళు ఓటేస్తారు. ఖచ్చితంగా వారు ఆలోచన చేసుకొని వారి ఓటు ఏకన్నా అంటే ఇంత వ్యత్యాసం రాదు. నల్లారి బ్రదర్స్ గురించి తెలుగు రాజకీయాలకు పరిచయం అక్కర్లేదు. స్పెషల్గా వాళ్ళ గురించి అందరికీ తెలుసు. చాలా కాలం పాటు వేరే పార్టీల్లో ఉన్న ఈ బ్రదర్స్ ఇప్పుడు ఒకే వేదికపై షాడో నైట్ ప్రోగ్రాంలో ఇద్దరిని కలిసి మేము ఒకే ఫ్రేమ్లో చూపిస్తున్నాం. ప్రెసెంట్ ఒకే వేదిక మీద బ్రదర్స్ ఇద్దరు ఉన్నారు, మనం చూడొచ్చు. కాసేపట్లోనే ఈ మీటింగ్ తర్వాత వాళ్ళతో మాట్లాడదాం. రైట్ నౌ చూస్తున్నాం మన కార్యకర్తల జోష్ ఏ విధంగా ఉంది, మీటింగ్ ఎలా జరుగుతుంది. 2014లో మన ఆర్థిక పరిస్థితి, మన దేశ ఆర్థిక పరిస్థితిలో 10వ స్థానంలో ఉన్నాం మనం ప్రపంచ దేశాల్లో. అటువంటిది ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత 5వ స్థానంకి వచ్చాం. ఈసారి మోడీ గారు ప్రధానమంత్రి అయి వచ్చే ఎలక్షన్లకి 3వ స్థానంలో మన దేశం ప్రపంచాన్ని శాసించే విధంగా, 3వ ఆర్థిక బలంగా చేకూర్చే విధంగా రావటం జరుగుతుంది. మిమ్మల్ని కోరేది ఈసారి మా లక్ష్యం, మోడీజీ గారి లక్ష్యం 370 సీట్లు బీజేపీ, దాన్ని 370 కంటే ఎక్కువ సీట్లు రావాలి దేశంలో అని, ఎన్డీఏకి 400 సీట్లు రావాలా అనేది ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేయటం జరుగుతా ఉంది. నాకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది, పూర్తి అథారిటీతో చెప్తున్నా, విశ్లేషణ చేసి చెప్తున్నా. 3 కూడా 7 సీట్లు మనం గెలుస్తున్నాం, పార్లమెంట్ గెలుస్తున్నాం. సో మార్నింగ్ స్టార్ట్ అయింది డే. సో ఇప్పటికీ కూడా సేమ్ ఎనర్జీతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. సార్, అన్నదమ్ములు ఇద్దరు ఒకటే ఫ్రేమ్లో కనిపిస్తుంటే కార్యకర్తల్లో డబుల్ జోష్ వస్తుంది. ప్రజల యొక్క అభిమానం, ప్రజలు ఎలక్షన్లో ఉత్సాహం ఇదే విధంగా ఉంటుంది. కానీ మీకు ముందర కూడా చెప్పినట్టు రాబోయే 30 రోజులు
కష్టపడి వారు ప్రతి ఓటర్ని పోలింగ్ బూత్కు తీసుకొని రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మీ తమ్ముడు ఎంత మెజారిటీతో గెలుస్తారని అనుకుంటున్నారు సార్? నేను ప్రెడిక్టర్ కాదు, అస్ట్రాలజర్ కాదు. ప్రజలు ఎంత మెజారిటీ ఇవ్వాలని అనుకుంటారో అంతే మెజారిటీ మాకు వస్తుంది. సో నేను ప్రజాస్వామ్యం పైన పూర్తిగా నమ్మే వ్యక్తిని. ప్రజలు ఏ విధంగా ఆశీర్వదిస్తే దాన్ని స్వీకరించేదానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాను. సో ఇట్స్ టైమ్ ఫర్ కాల్ ఇట్ ఎ డే. యా, అగైన్ విజిటర్స్ ఉంటారు అక్కడ, బట్ విల్ కాల్ ఇట్ ఎ డే హియర్ ఫ్రమ్ హియర్. కిషోర్ గారు, సో ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నకి? ఖచ్చితంగా మా 34,000 వస్తుంది పీలేరు కాన్సెప్ట్ అంతే. ఏం చెప్తారండి ఇద్దరు ఇట్లా ఒకే వేదిక మీద చూడడం? కార్యకర్తలు అయితే పెద్ద జోష్ కనిపిస్తూ ఉంది, మిమ్మల్ని ఇలా చూడడం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఒకే వేదికను పంచుకోవడం మళ్ళీ కూడా ఏం లేదమ్మా, వేరే పార్టీలో ఉన్నాం తప్ప వేరే పర్సనల్గా ఏం లేదు. ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది. రాజంపేట పార్లమెంటు మంచి మెజార్టీతో గెలుస్తాం. థ్యాంక్ యూ. స్టేట్ అవుతోంది. ఉదయం నుండి ఇప్పటి వరకు కూడా మనం కిరణ్ కుమార్ రెడ్డిని ఫాలో అయ్యాం. ఆయన ప్రతి మూమెంట్ని TV9 కెమెరా క్యాప్చర్ చేసింది. సో ఎంత బిజీగా గడిచిందో మనం చూద్దాం రిజల్ట్స్ డే ఏం జరుగుతుంది అన్నది. ఇది ఇవాల్టి షాడో 9 విత్ కిరణ్ కుమార్ రెడ్డి. నెక్స్ట్ లీడర్తో మళ్ళీ ఇంకొక ప్లేస్లో మనం కలుద్దాం షాడో 9లో. చూస్తూనే ఉండండి TV9.